నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, భోగి మంటలతో సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే తెలుగునాట ఏదైతే సంక్రాంతి పండుగకు ఎంత విశిష్టత ఉందో కోడి పందాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది. అయితే ఈ కోడి పందాల కోసమే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ కోడి పందాల్లో బరుల్లోకి దిగడం కోసం ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఈ కోడి పందాలకు సంబంధించి ఒకప్పుడు కోడి పందాలంటే కోళ్లను బరిలోకి దించేవారు. అయితే ఇప్పుడు ఈ కోళ్లకు కత్తులు కట్టడం, జంతు హింసకు పాల్పడడం అనేది సంవత్సరం పెరిగిపోతూనే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బరులు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం కోడి పందాలను పూర్తిగా నిర్మూలిస్తామంటున్నారు అధికారులు. జంతు హింసకు పాల్పడితే గనక కేసులు పెడతామంటున్నారు. 1960 జంతు హింసా చట్టం, అలాగే 1974 ఏదైతే గేమింగ్ యాక్ట్ ఉంటుందో ఈ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటూ ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. గ్రామ మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి అవేర్నెస్ను కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ బరులు ఏర్పాటు చేస్తున్నారు, ఎటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారో వాటన్నిటికీ సంబంధించి కఠినమైన ఆంక్షలను అయితే విధిస్తూ ఉన్నారు. ఎవరైనా గేమింగ్కి పాల్పడిన, అంటే కోడి పందాలకు పాల్పడిన వాళ్లే కాకుండా కోడి పందాలను ఆడుతున్న వాళ్ళు, కోడి పందాలకు స్థలాలను ఇచ్చిన వారు, వీరందరిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కోడి పందాలు యథావిధిగా నిర్వహిస్తారా అంటే ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఆంక్షలు పెడుతూనే ఉంటారు. ఎక్కడికక్కడ కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. గత ఏడాదితో పోల్చుకుంటే గనక ఈ ఏడాది భారీగానే బరులను ఏర్పాటు చేశారు. లక్షల్లో పందెం రాయిళ్లు పందాలు కాస్తూ ఉంటారు. దాంతోపాటు ఎక్కడైతే బరులు ఏర్పాటు చేస్తారో ఆ బరులున్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అంటే మద్యం సేవించడం కానీ, కొట్లాట్లు కానీ ఈ కోడి పందాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కోడి పందాలే కాదు, గుండాట, పేకాట ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు నెలవుగా మారుతుందనే చెప్పుకోవాలి. దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోని కూడా జిల్లా అధికారులంతా ఈ కోడి పందాలను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకైతే నడుం బిగించారని చెప్పుకోవాలి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత కఠినంగా ఆంక్షలను విధించారు. ఏదైతే సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏదైతే ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారో ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన స్వీట్గానే వార్నింగ్ ఇచ్చారు. ఈ సంవత్సరం కోడి పందాలు నిషేధిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అయితే మరి ఈ అధికారులు చెప్పిన మాటల్ని బేఖాతరు చేస్తూ కోడి పందాలు నిర్వహిస్తారా, లేదంటే యథావిధిగా కోడి పందాలు జరుగుతాయా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశమే. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింతగా ఏర్పాట్లు పూర్తి చేశారు కాబట్టి ఇప్పటికే ఎక్కడికక్కడ భారీగా బర్లను ఏర్పాటు చేశారు. ఎంతో మంది పందెం రాయుళ్లు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు ఈ పందాలను చూడడానికి, పందాలను కాయడానికి కూడా వస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏదైతే జంతు హింస ఎక్కువగా జరుగుతూ ఉందో దీన్ని నిర్మూలించడానికి కోళ్లను కాలుకి కత్తులు కట్టి ఈ బరుల్లోకి దించుతూ ఉంటారు. అవి పోరాడుతున్న టైంలో ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జంతు హింసా చట్టం కింద, అలాగే గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ బరుల ఏర్పాటు మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల అండదండలతో ఈ బరులను ఏర్పాటు చేస్తున్నారు. వారి ప్రోద్బలంతో చాలా చోట్ల ఈ గేమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పటిలాగే ఈ గేమింగ్కి సంబంధించి ఆంక్షలు విధించి వదిలేస్తారా, లేదంటే కఠినంగా ఆంక్షలను అమలు చేసి ఈ కోడి పందాలను పూర్తిగా నిర్మూలిస్తారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలన్నిటిలో కూడా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో చాలా మంది ఈ బరుల్లోకి దిగడానికి, ఇప్పటికే కోడి పందాలను కాయడానికి కూడా చాలా మంది చేరుకున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. మరి ఈ కోడి పందాలకు సంబంధించి బరులను కూడా భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ అధికారులు విధిస్తున్న ఆంక్షలను అయితే బేఖాతరు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత నెల రోజులుగా కూడా కోడి పందాలను నిర్మూలిస్తామంటూ కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో ఈ బర్లను ఏర్పాటు చేశారంటే ఎప్పుడూ జరుగుతున్నట్లే ఈ కోడి పందాలు జరుగుతాయి అనడం అయితే కనుక మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి అధికారులు ఏదైతే చెబుతున్నారో అది పూర్తి స్థాయిలో ఆచరణలో పెడతారా, లేదంటే కొన్ని రాజకీయ నాయకుల అండదండలను చూసుకుని ఏర్పాటు చేసిన బరులను విచ్చలవిడిగా వదిలేస్తారా అనేది మనము వేచి చూడాల్సిన అంశం. హైకోర్టు తీర్పు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. గేమింగ్ యాక్ట్ కింద, జంతు హింస నిరోధక చట్టం కింద కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఈ ఆదేశాలకు అనుగుణంగా నిజంగానే ఈ బరులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ గేమింగ్ని నిర్మూలిస్తారా, లేదంటే
యథావిధిగా కొనసాగిస్తారా అనేది మనము చూద్దాము. మొత్తానికి సంక్రాంతి సంబరాల్లో హైలైట్ గా నిలిచే ఈ కోడి పందాలు ఏవైతే ఉన్నాయో ఈ కోడి పందాలు మాత్రం ఈ సంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సాంస్కృతిక క్రీడలే ముద్దు, కోడి పందాలు వద్దు అనే నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గనక ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే వారిపై మాత్రం ఈ ఆంక్షలు, ఈ కేసులు అయితే నమోదు చేస్తామంటూ చెబుతున్నారు. ముందుగా అందరికీ రాబోయే సంక్రాంతి అండ్ భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ డిపిఓఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్ చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బరిలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇది అంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుకైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోడి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామండి. రిగార్డింగ్ ఈ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేదా కత్తులు కడుతున్నారో అన్నది వాళ్ళకు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్స్ చేశారు, కొన్ని అరెస్టులు ప్రివెంట్ అరెస్టులు చేశారు. వారందరినీ కూడా డిటైన్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవ్వాలనే కదండి, అంటే ఇది పెట్టింది ఇదంతే కదా. పందెం అనేది ఏదైనా నిషిద్ధమే సార్. అది కత్తి కట్టినా కత్తి కట్టకపోయినా, కత్తులు కట్టడం ఒకటే, కత్తులు కట్టకుండా కూడా నిర్దేశించి పందెం అనేది చేసేటప్పుడు అది బెట్టింగ్, కత్తి కట్టినా కత్తి కట్టకపోయినా బెట్టింగ్ అనేది నిషేధం. గేమింగ్ యాక్ట్ కింద బెట్టింగ్ అనేది నిషేధం. కాబట్టి ఆ విధమైనటువంటి అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు ఆ విధమైనటువంటి పందాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు. బరువులు వేయకూడదనే కదా ఇదంతా చెప్పడం. ఇప్పుడున్న బరులు చట్టపరం, అందుకనే అది చెప్పడానికనే. ఒకవేళ ఇక్కడ దాన్ని ఎవరైనా ఆర్గనైజ్ చేస్తుంటే ఖచ్చితంగా పోలీసు వారు చర్య తీసుకుంటారు. నేను చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి మాట్లాడాలి, హైకోర్టు ఆదేశాలకు లోబడి మాట్లాడాలి. అవసరమా లేదనేది అవసరం లేదు కాదు. చట్టమైనటువంటి హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఆదేశాలని, చట్టపరమైన హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసేటటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగానికి. మండల స్థాయి అధికారులు పంపించారు. తీసుకోవడానికే కదా మీ అందరినీ, మీరు కూడా ఇప్పుడు సరే. ఇప్పుడు నెక్స్ట్ మీరు పంపించారు, ఒక్క నిమిషం. మీరు చాలా సంతోషం, మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషం. పంపించండి. ఇదివరకు జరిగిన దాని గురించి కదా ఇప్పుడు పంపించండి. ఖచ్చితంగా మండల స్థాయిలో చర్య తీసుకుంటారు. మీరు షేర్ చేయండి సార్. మీరు ఏదో అడుగుతారు. అవును అవును, చేయడాన్ని ఆపేస్తే చూడడానికి రారు కదా. చేయడాన్ని ముందు మనం ఆపేస్తే చూడడానికి ఎందుకు వస్తారు? జరపకపోతే రారు కదా, జరిపితే కదా వస్తారు. వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అందరు కూడా కోడి పందాలు చూడడానికి వస్తున్నారంటే కరెక్ట్ కాదు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ పండుగలు జరుపుకోవడానికి వస్తారు. అందులో 1% 2% కోడి పందాలకు వస్తే వచ్చి ఉండొచ్చు. కోడి పందాలు జరపకుండా మనము ఇప్పుడు సినిమా వేస్తే జనం వస్తారు, సినిమా అయిపోతే జనం ఎందుకు వస్తారు? కోడి పందాలు జరిపితే వాళ్ళు వస్తారు. కోడి పందెం జరపకుండా మనం ప్రివెంట్ చేస్తే వాళ్ళు రారు కదా సార్. మరి అటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు, అందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ బాధ్యులు అవుతారు.
అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్వయంగా తెలిసి అది తెలియజెప్పకుండా దాచిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. ఇస్తాం, దాన్ని మీకు ప్రెస్ పంపిస్తాను. సార్, చట్టాన్ని గౌరవించడం అనేది చట్టాన్ని ఉల్లంఘించగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది. జిల్లా యంత్రాంగం ఎప్పుడు కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్కి ప్రిపేర్ అయి ఉంటుంది. అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ దానికి తగ్గట్టుగా మేము రైజ్ అవుతాం, స్పందిస్తాం. సార్, అది కూడా దాఖలాల గురించి ఈ సంవత్సరం చేయబోయే చర్యల మీద నేను చెప్తున్నాను. కింద సంవత్సరం ఏం చేసామంటే నేను చెప్పట్లేదు. ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం ఏ విధంగా ప్రిపేర్ అయింది, ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలన్న దాని మీద మేము పంపిస్తున్నాం. అది పందాలు వేసే వాళ్ళైనా, పందాలు వేయడానికి సహకరించే వాళ్ళైనా, పందాలు వేయడానికి ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎవరైనా బాధ్యత. పండుగ సందర్భంగా ఈ మన జిల్లాలకి, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు. ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి, దీనికి సంబంధించి హానరబుల్ హైకోర్టు, గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం వివరమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఇద్దరు రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి, అదేవిధంగా ఎస్హెచ్ఓలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనకి ఏవైతే 2 యాక్ట్స్ ఉన్నా ఆ 2 యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960, జంతువులని ఏదైతే మనం వాటిని బాధ పెట్టడం, క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద, జంతు క్రూరత్వానికి సంబంధించినట్టు ప్రివెన్షన్ యాక్ట్ 1960, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది 1974 ఉంది. వాటిని ఆ 2 ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం. ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని, అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను, అదేవిధంగా 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఫోటోగ్రాఫర్ని కూడా, దీని ఒక టీం, ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇవి చేయడం చట్టం తాలూకా నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియచేయటం జరుగుతుంది. అది ఇప్పటి నుంచే మొదలుపెట్టి 22వ తారీఖు వరకు, ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కంప్లీట్గా మండలాలలో ఈ టీమ్స్ విజిలెంట్గా ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా ఇటువంటివి ఏదైనా జరిగినట్టుంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయటం. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దం పాటించాలి. అదేవిధంగా మండల స్థాయిలో ఒక్కడే కాకుండా గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓసు వీళ్ళందరినీ కూడా మనం అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగేటట్టు అవకాశం ఉన్నట్టుంటే ఇమ్మీడియట్గా మండల స్థాయి అధికారులకి రిపోర్ట్ చేయమని చెప్పి వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఎవరైనా అలా చేస్తున్నట్టు కానీ మనకు కానీ తెలిసినట్టుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఏవైనా వాళ్ళు వాడుతున్నటువంటి, అంటే వాడేవాళ్ళుగా, అంటే కోడి పందాలు జరిపే వాళ్ళు కానీ, దానికి స్థలాలు ఇచ్చేవారు కానీ, అందులో పార్టిసిపేట్ చేసేవారు కానీ, దానిని ఎంకరేజ్ చేసేవారు కానీ ఎవరున్నా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలను ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మండల స్థాయి అధికారులందరికీ కూడా బోత్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారి సైడ్ నుంచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి సైడ్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది. దీంతో ప్రతి గ్రామంలో ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా
ప్రచారం చేస్తారు. టామ్ అని చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి సెక్షన్ 144 ఇది వరకు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద 163(4) కింద 144 యాక్ట్ కూడా ఏదైతే సెక్షన్ 144ని ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ 163 కూడా ప్రతి దగ్గర కూడా విధించడం అనేది జరుగుతుంది. అది రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ద్వారా కూడా అవి చేయడం చెప్తాం. అదేవిధంగా కొంతమంది మన దగ్గర ఏమంటారంటే, మాకు తెలియదండి వాళ్ళు ఎవరు వచ్చి కండక్ట్ చేసుకున్నారో అని చెప్పి ఆ స్థలం ఓనర్స్ చెప్తుంటారు. అది కుదరదు. ఎవరైనా ఒక స్థలంలో ఇటువంటివి కానీ కండక్ట్ చేసినట్టుంటే ఆ స్థల యజమానులు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ మీద ఎవరైతే ఈ కోడి పందాలు దీంట్లో అదే కత్తులు కానివ్వండి, లేదా ఇతర ఏవైనా పదునైనటువంటి ఆయుధాలు కానివ్వండి, లేదా బెట్టింగ్ చేయడానికి అదర్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్టున్నా, లేదా పందాలు వేసేటప్పుడు డబ్బులు వీళ్ళందరూ కూడా కలెక్షన్ చేసుకోవటం, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేస్తారు. అలాగే కొంతమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు లేకుండా ఇవన్నీ జరగవు కదా, అది చేస్తారు. అలాగే దీనికి గాను మనందరికీ తెలుసు ఆ ఏరియాలో లిక్కర్స్ సర్వ్ చేయటం, అలాగే దీనికి సంబంధించి ఇతర దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసినట్టుంటే వారందరూ కూడా చట్టపరమైనటువంటి చర్యలకు బాధ్యులే. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేవి నెక్స్ట్ ఏవైతే ఈ పండుగ రోజుల వీటిల్లో కూడా గ్రామాల్లో వాళ్ళు తిరగటం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగినట్టుంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో మనకి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ జేడీ యానిమల్ హస్బెండరీ ఆయన ఈ యానిమల్ క్రూయల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అదే మండల స్థాయికి వచ్చేటప్పటికి మండల్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారు కూడా దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్డీఓస్ అలాగే ఎస్డిపిఓస్ కూడా వీళ్ళందరూ కూడా మండలాలలో గ్రామాల్లో అవసరమైనప్పుడు ఫీల్డ్ విజిట్స్ అని చేసి దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది. దీనికి డైలీ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవి డైలీ రిపోర్ట్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఎప్పటికప్పుడు దీన్ని గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం తీసుకున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మనం డాక్యుమెంటేషన్ చేస్తాం. ఎక్కడైతే ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం, భవిష్యత్తులో మండలాల్లో కూడా ప్రెస్ వాళ్ళందరితో చెప్పి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అలాగే గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేస్తారు. వీటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేస్తాం. డాక్యుమెంటేషన్ చేసి మనం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆనరబుల్ హైకోర్టుకు కూడా మనం సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మొదట మీకు చెప్పినట్టు బైండ్ ఓవర్ కేసెస్ కూడా కొంతమంది మీద ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో, డివిజన్ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగేటట్టు గ్రామ స్థాయిలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మన పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఇతర మహిళా పోలీసులు కానీ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చూసుకుని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది రిపోర్టింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండలానికి వచ్చేటప్పటికి ఎస్హెచ్ఓ గారు, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంఏహెచ్ఓ గారు, తహసీల్దార్ గారు వీరందరూ కూడా ఒక టీం అనేది పెట్టి ఎక్కడికక్కడ కోఆర్డినేషన్తో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో వాళ్ళు తిరగడం జరుగుతుంది. మరి ఈ కోడి పందాలకు సంబంధించి కోడి గెలుస్తుందా, కోర్టు తీర్పు గెలుస్తుందా వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.